మహాభారతం ఇప్పటి వరకు అలాంటి ఇతిహాసం మరొకటి పుట్టలేదు. ఇకపై రాదు కూడా. మిగిలిన ప్రపంచానికి ఇంకా అక్షరాలే సరిగ్గా రాని రోజుల్లో మహాభారతం లాంటి అద్భుత గ్రంథాన్ని రచించారు వ్యాసుడు. అంతేకాదు, మహాభారతంలో ఒక్కో క్యారెక్టర్ ఒక్కో అద్భుతమైన కథ. సైన్స్ ఎంతో ముందుకు వెళ్ళిందని అనుకుంటాం, కానీ మహాభారతంలో ఒక్కో క్యారెక్టర్ పుట్టుక చూస్తే ఇప్పటికీ మనం ఇంకా సైన్స్లో వెనకబడే ఉన్నాం అనిపిస్తుంది. భారతాన్ని నడిపించిన ముఖ్య పాత్రల పుట్టుక అంతా మిస్టరీనే. అలాంటి పాత్రలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట చెప్పుకోవాల్సింది వ్యాసుల వారి గురించే. వ్యాసుడు తండ్రి పరాశరుడు. ఆయన వశిష్ఠుడి మనవడు. పరాశరుడు కృష్ణద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సత్యవతి అనే ఒక జాలరి పిల్లను చూసి మోహంలో పడ్డారు. కానీ సత్యవతి భయపడింది. అంత గొప్ప మహర్షి మాటను కూడా కాదనలేకపోయింది. అప్పుడు సత్యవతి కన్యత్వానికి భంగం కలగకుండా కేవలం మానసిక మోహావేశంతో పరాశరుడు వ్యాసుడిని కన్నాడు. సత్యవతి సహస్రార నాడి నుంచి తన బీజాన్ని ప్రవేశపెట్టాడు. అలా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడయ్యాడు. తల్లికి నమస్కరించి తపస్సు కోసం అడవులకు వెళ్ళాడు. అంటే పరాశరుడు మనసులో అనుకుంటే వ్యాసుడు పుట్టాడు. సబ్ కాన్షియస్ స్టేట్లో పుట్టిన మహర్షి వ్యాసుడు. ఇది ఊహకు కూడా అందని పుట్టుక. అప్పుడే వ్యాసుడు తన తల్లి సత్యవతికి ఓ వరం ఇచ్చాడు. ఆమె ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు తాను ప్రత్యక్షమవుతానని వ్యాసుడు వరం ఇచ్చాడు. ఇక భారతంలో మరో విచిత్రమైన పుట్టుక బలరాముడు. వసుదేవుడు దేవకిలకు పుట్టిన 8వ బిడ్డ కంసుడిని చంపుతాడని శాపం ఉంది. కంసుడి చెల్లెలు దేవకి తన మరణానికి కారణమయ్యే బిడ్డను ముందే చంపాలని దేవకికి పుట్టిన పిల్లలందరినీ చంపేస్తున్నాడు. దేవకి 7వసారి గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని అనుకుంది. వసుదేవుడి మొదటి భార్య రోహిణి. దేవకి కడుపులో బలరాముడి అండాన్ని సాక్షాత్ విష్ణువే రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. అంటే ఇప్పటి విధానంలో సరోగసి. రోహిణి నందుడు ఉండే గోకులానికి వెళ్ళి అక్కడే బలరాముడిని ప్రసవించింది. అలా రోహిణి మొట్టమొదటి సరోగేట్గా మనకు భారతం చెప్తోంది. సరోగసి ద్వారా పుట్టినవాడు బలరాముడు. ఆ కాలంలో ఆ ఊహే అద్భుతం కదా. ఇక భీష్ముడు. ఇతని కథ చాలామందికి తెలిసిందే. సంతనుడికి గంగకు పుట్టినవాడు భీష్ముడు. అంటే దేవతకు జన్మించినవాడు. అందుకే అతని పేరు దేవవ్రతుడు. మనిషికి కాకుండా దేవత గర్భంలో పెరిగి పుట్టిన మహాత్ముడు భీష్ముడు. ఇదో విచిత్రమైన జన్మగా మనకు భారతంలో కనిపిస్తుంది. ద్రోణుడు. పాండవులు కౌరవుల గురువుగా ద్రోణుడు ప్రసిద్ధి చెందాడు. అస్త్రశాస్త్రంలో ఇతన్ని మించినవాడు లేడు. దానికి కారణం అస్త్రశాస్త్రం, వైమానిక శాస్త్రానికి పితామహుడు భరద్వాజుడు. అతని కొడుకే ద్రోణుడు. కానీ ద్రోణుడు తల్లి కడుపులో పెరిగి పుట్టినవాడు కాదు. భరద్వాజుడు తన వీర్యాన్ని ఓ కుండలో భద్రపరిచి కొన్ని రసాయనాలతో ఆ పిండం కుండలోనే పెరిగేలా ఓ ప్రయోగం చేశాడు. అలా ద్రోణుడు పుట్టాడు. ద్రోణ అంటే కుండ. కుండలో పుట్టినవాడు కాబట్టి ద్రోణుడయ్యాడు. ఇప్పటి సైంటిఫిక్ టెక్నాలజీలో టెస్ట్ ట్యూబ్ క్లోనింగ్ విధానం, ద్రోణుడు పుట్టిన విధానం రెండూ ఒకటే. అలా తల్లి కడుపులో కాకుండా టెస్ట్ ట్యూబ్ తరహాలో పుట్టిన మొదటి వ్యక్తి ద్రోణుడు. వండర్ కదా. పరాశరుడు చేసిన ప్రయోగాన్నే మరో మహర్షి కూడా చేశాడు. అతనే శరత్ గౌతముడు. అతను తన మానసిక శక్తితో కవల పిల్లలను పుట్టించాడు. వాళ్లే కృప, కృపి. మనసు కృపతో పుట్టినవారు కాబట్టి ఆ పేర్లు పెట్టారు. సబ్ కాన్షియస్ స్టేట్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే మరో లోకాన్ని సృష్టించవచ్చు అనే థియరీ ఒకటి ఇప్పటికీ ఉంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఇందులోకే వస్తుంది. అలాంటి ఊహకు అందని మేధస్సుతో పుట్టినవారే కృప, కృపి. వీరిద్దరూ శంతన మహారాజుకి అడవిలో దొరికితే పెంచుకున్నాడు. అతనే కృపాచార్యుడు అయ్యాడు. అతని చెల్లి కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు. ద్రోణుడు, కృపి ఇద్దరూ కూడా తల్లి కడుపులో 9 నెలలు పెరిగి పుట్టినవారు కాదు. ఎంత విచిత్రం కదా. ఇద్దరూ ప్రయోగాల ఫలితంగా పుట్టినవారే. ఒకరు కుండలో పుట్టారు, ఇంకొకరు మానసిక శక్తితో పుట్టినవారు. వీరిద్దరికీ పుట్టినవాడే అశ్వత్థామ. భారతంలో విచిత్రమైన పరిస్థితుల్లో పుట్టినవారు ధృతరాష్ట్రుడు, పాండురాజు.
వీరే భారతానికి అసలైన పాత్రధారులు. శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి చిత్రాంగద, విచిత్రవీర్య అనే 2 కొడుకులు. వీరిలో చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో గొడవ పెట్టుకుని చనిపోయాడు. మిగిలింది విచిత్రవీర్యుడు. ఇతనికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. అయినా అతనికి కాశీరాజు కూతుళ్ళు అంబిక, అంబాలికలను ఇచ్చి భీష్ముడు పెళ్లి చేశాడు. కొన్నాళ్లకి పిల్లలు పుట్టకుండానే విచిత్రవీర్యుడు కూడా చనిపోయాడు. వారసులు లేకపోతే రాజ్యం అల్లకల్లోలం అయిపోతుంది. కనుక నియోగ ధర్మం ద్వారా కోడళ్లకు పిల్లలు పుట్టేలా చెయ్యాలని ఆలోచించింది సత్యవతి. తన పెద్ద కొడుకు వ్యాసుడిని పిలిపించింది. తమ్ముళ్లకు పిల్లలు లేనప్పుడు అన్న ద్వారా పిల్లలు కలిగేలా చెయ్యడమే నియోగ ధర్మం. ఇది ద్వాపరయుగంలో ఆమోదయోగ్యంగా ఉండేది. వ్యాసుడు అప్పటికే తపస్సు చేసి చేసి జడలు కట్టిన రూపంతో ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. ఆమెకు పుట్టినవాడు ధృతరాష్ట్రుడు. సంభోగ సమయంలో అంబిక కళ్ళు మూసుకున్నందువల్ల ధృతరాష్ట్రుడు కళ్ళు లేనివాడు అయ్యాడు. వ్యాసుడు అంబాలిక దగ్గరకు వెళ్ళాడు. మహర్షి రూపాన్ని చూసి ఆమె ముఖం పాలిపోయింది. అంబాలికకు పాండురాజు పుట్టాడు. మహర్షి రూపాన్ని చూసి పాలిపోయినట్టుగా ముఖం పెట్టినందుకు అంబాలికకు పాండురాజు పుట్టాడు. పాలిపోయిన రంగుని పాండువర్ణం అంటారు. అలాంటి రంగులో పుట్టినందుకు పాండురాజు అని పేరు పెట్టారు. మహాభారతాన్ని నడిపించిన ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరి పుట్టుకకు కారణం వ్యాసుడు. ఈ నియోగ ధర్మానికి ఇప్పటి సైంటిఫిక్ రూపమే స్పర్మ్ డొనేషన్. ఆ కాలంలోనే ఇది ఉంది. వ్యాసుడు చేసింది అదే కదా. ఇక కర్ణుడు జీవితమంతా ఆసక్తికరమే. కుంతీభోజుడి దత్తపుత్రిక కుంతి. ఓసారి కుంతీభోజుడి రాజ్యానికి దూర్వాసుడు వచ్చాడు. అతనికి సంవత్సరం పాటు కుంతి సేవలు చేసింది. ఆ సేవలకు మెచ్చుకున్న దూర్వాసుడు కుంతికి ఓ వరం ఇచ్చాడు. ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రం పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో పిల్లలు పుడతారని వరం ఇచ్చాడు. ఓసారి కుంతికి ఆ మంత్రాన్ని పరీక్షించాలని కోరిక కలిగింది. పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడి అందానికి ముచ్చటపడి ఆ మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయపడిపోయింది. మంత్రం వృధా కాకూడదని సూర్యుడు చెప్పాడు. కన్యత్వానికి ఎటువంటి భంగం కలగకుండా నీకు బిడ్డను ప్రసాదిస్తానని సూర్యుడు చెప్పాడు. అప్పుడే కుంతి సహస్రార నాడి నుంచి సూర్యుడు తన క్షేత్రాన్ని ప్రవేశపెట్టాడు. అంటే శరీరాన్ని తాకకుండానే తన అంశ గర్భాశయంలో చేరింది. ఈ టెక్నాలజీ ఇప్పటికీ అంతుపట్టనిది. అలా పుట్టినవాడే కర్ణుడు. ఇక పాండవులు. భార్యలతో కలిస్తే పాండురాజు చనిపోతాడు. అలాంటి శాపం ఉంది. మరి పిల్లలు కలగకపోతే ఎలా? అప్పుడు కుంతీదేవి తనకు ఉన్న మంత్రశక్తి వరం గురించి పాండురాజుకి చెప్పింది. ఆ మంత్రాన్ని పఠించి యమధర్మరాజుని తలుచుకుంటే పుట్టినవాడు ధర్మరాజు, వాయుదేవుణ్ణి తలుచుకుంటే పుట్టినవాడు భీముడు, ఇంద్రుడిని తలుచుకుంటే పుట్టినవాడు అర్జునుడు. పాండురాజు రెండో భార్య మాద్రి. ఆమెకు కూడా కుంతి మంత్రాన్ని ఉపదేశించింది. మాద్రి దేవవైద్యులైన అశ్విని దేవతలను తలుచుకుంది. వారికి పుట్టినవారు నకులుడు, సహదేవుడు. అలా పాండవులు పుట్టింది దేవతలకు. వారి తండ్రులు భూలోకవాసులు కాదు. ఇవి కూడా ఊహకు అందని, ఎప్పటికీ ట్రేస్ చేయలేని మిస్టరీలు. ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భంతో ఉంది. అప్పటికే గర్భం వచ్చి 2 ఏళ్లు అయినా ప్రసవం కాలేదు. ధృతరాష్ట్రుడు, గాంధారి కంగారు పడుతున్నారు. ఈలోపు ధర్మరాజు పుట్టాడని తెలిసింది. రాజ్యానికి వారసుడు ధర్మరాజు అయ్యాడన్న కోపం, అసూయతో గాంధారి తన కడుపును కొట్టుకుంది. గర్భం నుంచి ఓ మాంసం ముద్ద కింద పడింది. భయపడిన భీష్ముడు వ్యాసుల వారిని పిలిపించాడు. భరద్వాజుడు, వ్యాసులకు అప్పటికే టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ తెలుసు. ఆ మాంసం ముద్దను 100 ప్రత్యేకమైన కుండలలో వ్యాసుడు భద్రపరిచాడు. ఒక కూతురు కూడా కావాలని గాంధారి కోరింది. అప్పుడు వ్యాసుడు ఆ పిండాన్ని 101 భాగాలు చేశాడు. ఆ కుండలలో ప్రత్యేకమైన నెయ్యి, కొన్ని రసాయనాలు కలిపి రోజూ నీళ్లు పోయాలని చెప్పాడు. అలా కొన్నాళ్లకు ఆ కుండల నుంచి పుట్టిన వాళ్ళు కౌరవులు. వారికో చెల్లి దుస్సల. పాండవులు దేవతలకు పుడితే కౌరవులు క్లోనింగ్ తరహా టెక్నాలజీతో పుట్టారు. గాంధారి కోపం, అసూయతో కడుపు కొట్టుకుంది కాబట్టి, అలాంటి అసూయ సందర్భంలో పుట్టారు కాబట్టి కౌరవులకు కూడా ఆ లక్షణాలే వచ్చాయి. అవే కురువంశ నాశనానికి కారణమయ్యాయి. శిశుపాలుడు మహాభారతంలో మరో ముఖ్యమైన పాత్ర. వసుదేవుడికి 13 మంది చెల్లెళ్ళు. వారిలో కుంతి ఒకరు. కుంతి చెల్లెలు శృతసర్వ. ఆమె కొడుకే శిశుపాలుడు. అంటే పాండవులకు తమ్ముడు వరస అవుతాడు. శిశుపాలుడు పుట్టడమే
3 కళ్ళు 4 చేతులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ అధిక భాగాలు తొలగిపోతాయో వారి చేతుల్లోనే అతని చావు ఉంటుందని ఓ మహర్షి చెప్పాడు. శిశుపాలుడికి కృష్ణుడు సొంత బావ కాబట్టి ఓసారి శిశుపాలుడిని చూసేందుకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ఆ బిడ్డని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న వెంటనే ఆ 2 చేతులు 3వ కన్ను మాయమయ్యాయి. కృష్ణుడు చేతుల్లోనే శిశుపాలుడి మరణం ఉందని తల్లికి తెలిసిపోయింది. తన కోసం తన కొడుకు చేసే 100 తప్పుల వరకు క్షమించాలని సుతసర్వ కృష్ణుడిని కోరింది. అలా కృష్ణుడు శిశుపాలుడు చేసిన 100 తప్పులను క్షమించాడు. ధర్మరాజు చేసే రాజసూయ యాగంలో కృష్ణుడు శిశుపాలుడి శిరస్సు ఖండించాడు. ఇది శిశుపాలుడి కథ. ద్రౌపది కూడా తల్లి గర్భంలో 9 మాసాలు పెరిగి పుట్టిన వనిత కాదు. ద్రోణుడికి ద్రుపదరాజుకి మధ్య శత్రుత్వం ఉంది. ద్రోణుడు చేతిలో ద్రుపదరాజు ఓడిపోయాడు. ఆ కోపంతో ద్రోణుడిని ఓడించే మహాశక్తి తనకు పుట్టాలని గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ అగ్ని నుంచి 2 పుట్టారు. ఒకరు మహావీరుడు దృష్టద్యుమ్నుడు. ఆ తర్వాత యజ్ఞ అగ్ని నుంచి నల్లని కళతో ద్రౌపది పుట్టింది. యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు ద్రుపదుడు పెట్టిన పేరు యజ్ఞసేన. మహాభారత యుద్ధానికి ద్రౌపదీ వస్త్రాపహరణమే మూల కారణం. కౌరవులందరినీ నిప్పులాంటి ద్రౌపది ఆగ్రహమే తుడిచిపెట్టింది. మహాభారతంలో మరో విచిత్రమైన పాత్ర శిఖండి. మహావీరుడైన భీష్ముడి మరణానికి కారణం ఈ శిఖండి. ఆ కాలంలోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఈ శిఖండి. ఇతని కథ సంతనుడి కాలం నుంచి నడుస్తూనే ఉంటుంది. సత్యవతి కొడుకు విచిత్రవీరుడి కోసం కాశీరాజు 3 కూతుళ్లను భీష్ముడు ఎత్తుకొచ్చాడు. వీరిలో పెద్దది అంబ. అప్పటికే శాల్వరాజును ప్రేమించింది. భీష్ముడు ఎత్తుకురావడం వల్ల శాల్వరాజు కూడా అంబను నిరాకరించాడు. అలా ఆమె జీవితం నాశనమైంది. అందుకే అంబ భీష్ముడిపై పగ సాధించాలని నిర్ణయించుకుంది. ఈశ్వరుడి కోసం ఘోర తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై మరుజన్మలో ద్రుపదుడి కూతురుగా పుట్టి మగవాడిగా మారి పగ తీర్చుకుంటావు అని వరమిచ్చాడు. ద్రుపదుడు చేసిన యజ్ఞంలో దృష్టద్యుమ్నుడు ద్రౌపదితో పాటు అంబ కూడా పుట్టింది. ఆమెకు శిఖండి అనే పేరు పెట్టారు. కూతురుగా పుట్టిన అంబలో మగవాడి లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే అంబకు దశార్ణ దేశాధిపతి కూతురుతో పెళ్లి కూడా చేశారు. ఆ తర్వాత అంబ మగ కాదని తెలిసి అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు అంబ ఆత్మహత్య కోసం అడవులకు వెళ్ళింది. ఓ యక్షుడు అంబను చూసి పూర్తి పురుషత్వం ప్రసాదించాడు. ఆడవాళ్లుగా ఉండి మగవాళ్లుగా మారిన వారితో భీష్ముడు యుద్ధం చెయ్యడు. అంటే అప్పటికే ట్రాన్స్జెండర్లు ఉన్నారని భీష్ముడు ప్రతిజ్ఞ ద్వారా తెలుస్తోంది. శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు భీష్ముడిని సంహరించాడు. మొత్తానికి భారత కాలంలో విచిత్రమైన పరిస్థితుల్లో పుట్టడమే కాదు, ఒక స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ట్రాన్స్జెండర్ శిఖండి లాంటి కథలు కూడా ఉన్నాయి. మహాభారతంలో ఇలాంటి పాత్రలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి. మొత్తానికి టెస్ట్ ట్యూబ్ బేబీలు, వీర్యదానాలు, మానసిక శక్తితో పిల్లలు పుట్టించడాలు, యజ్ఞంలో ఉన్న అగ్నితో పుట్టడం, ట్రాన్స్జెండర్లు, దేవతల శక్తితో పుట్టడం, ఈ టెక్నాలజీలన్నీ మహాభారత కాలంలో ఉన్నాయి. అసలు ఆ ఊహలే అద్భుతం కదా. ఊహల నుంచే ఆవిష్కరణలు పుడతాయి. మహాభారత కాలంలో ఆ ఊహలు వచ్చాయంటే ఆవిష్కరణలు కూడా జరిగే ఉంటాయి.